జై స్వరాజ్య టీవీ వారికి ముందుగా ధన్యవాదాలు. గత 3 రోజుల నుంచి మా ప్రోగ్రామ్ ను మీరు కవర్ చేసి జనాలకు మా సమస్యలను తెలియపరచినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గత సంవత్సరము సెప్టెంబర్ 13 నాడు ఇదే వేదికగా అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఆ హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వెయిట్ చేసి చేస్తారేమో అని ఎదురు చూసి సమస్యలు తీర్చారేమో అనే ఆ బాధను దిగమింగుకుంటూ ఇన్ని రోజులు వెయిట్ చేసి విధి లేని పరిస్థితిలో మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కినాము. మేమందరము రాష్ట్ర వ్యాప్తంగా దరిదాపుగా 20,000 చిల్లర మంది ఉన్నాము. అందులో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వివిధ కళావృత్తుల గల సమగ్ర శిక్ష విద్యలోని ఒక భాగమైనటువంటి ఆర్ట్ ఉపాధ్యాయులు, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు, అదేవిధంగా మ్యూజిక్ సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ఎంతో కష్టపడి ఆ ఉద్యమాన్ని ఉర్రూతొలగించారు. గత సంవత్సరం కూడా సమ్మె చేసినప్పుడు వివిధ కళారూపాల ద్వారా మా నిరసన ప్రదర్శనలు వ్యక్తం చేశాము. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు తాగే సమయంలో మీ జీవో కాపీ ఇప్పిస్తాను అనే మాట ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా కనీసము ఎటువంటి దాని మీద చలనం లేదు. ఆ జీవో కాపీ రాలేదు. ఆ మాటకు కనీసము ఎటువంటి కట్టుబడి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అందుకోసం ఈ రోజు నుండి మేము మళ్ళీ నిరవధిక సమ్మెకు వెళ్తున్నాము. ఇందులో భాగంగా మా సమస్యలను సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అన్ని రంగాల ఉపాధ్యాయులను, అన్ని విభాగాల ఉపాధ్యాయులను మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా విన్నవిస్తున్నాము.